శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ప్రధానంగా పూజలు అందుకునేది అమ్మవారు లలితాదేవి. ఈ లలితాదేవి అనుగ్రహం, కృపాకటాక్షాలు మా మీద, మీ మీద, మనందరి మీద వర్షించాలని కోరుకుంటూ, అమ్మ అనుగ్రహంతో సకల శుభాలు పొందాలని కోరుకుంటూ, మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మహాకామేశ్వరి పీఠంలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. ఇది గతంలో మీకు చెప్పినదే. మన వీడియోలు చెప్తున్నప్పుడు రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాలు రాసులు మారి నుంచి ఫలితాలు ఇవన్నీ చెబుతూ కొన్ని పరిహార ప్రక్రియలు చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా 1వ తారీఖున, 16వ తారీఖున 2 సార్లు రాశి ఫలితాలు, ఆ 15 రోజుల సరిపడా 1 నుంచి 15 వరకు, 16 నుంచి నెల చివరి వరకు చెప్పే ఫలితాలు, అలాగే పేర్లు మొదలక్షరంతో ప్రారంభమయ్యే ఫలితాలు చెప్పి చివరిలో పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఆ పరిహారాలు గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు. ఏమండి మీరు చెప్పిన పరిహారాలు చేస్తే బాగుంటుంది, కానీ మాకు చేయడం వీలు కావట్లేదు, చాలా సందర్భాల్లో చేయించేవాడు కూడా అందుబాటులో ఉండట్లేదు. అందువల్ల దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఈ పరిహారాలు నిర్వహించాలని అనేక మంది మిత్రుల కోరికపై దీని విధి విధానాలు రూపొందించి ఒక ప్రణాళిక తయారు చేసి అదంతా మీకు చెప్తున్నాను నేను. ఈ పరిహార కార్యక్రమాలు, సామూహిక పరిహార కార్యక్రమాలు ఈ ఉగాది నుంచి ప్రారంభం చేస్తాము. పరిహారం అన్నప్పుడు ఎన్ని రోజులు, ఎలాగా, విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే పరిహారాలు ఏవైతే ఉంటాయో కేవలం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చేసి, ఒక వారం రోజులు, 10 రోజులు చేసి ఆపేయడం కాకుండా అవి చిన్నంగా సాగుతూ ఉంటాయి. ఈ పరిహార ప్రక్రియల్లో పాల్గొనే వాళ్ళు ఎవరికైనా కానీ వారి గోత్రనామాలతో 1 సంవత్సరం పాటు కనీసం పూజలు జరుగుతాయి. ఏ రకంగా పూజలు జరుగుతాయి, ఈ పూజల్లో ఏం చేస్తాము, దీనికి మీరు ఈ పూజలో పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి. మొట్టమొదటి పూజలు ఏం చేస్తాము, మనకి సాధారణంగా మన జరిగే భవిష్యత్తులో సకల శుభాశుభాలు నిర్దేశం చేసేవి నవగ్రహాలు. ప్రతి ఒక్కరికి నవగ్రహాల అనుగ్రహం కావాలి. జాతక చక్ర పరిశీలన చేసినప్పుడు వచ్చే ఈ దశలను అనుసరించి చేసే పరిహార ప్రక్రియలు, ఏలినాడు శని, అష్టమ శని, ఇవన్నీ కూడా సాధారణమైన జీవితంలో మనలాంటి సామాన్య మానవులకి, మధ్యతరగతి కుటుంబానికి మన నవగ్రహ పరిహారాలతో సరిపోతుంది. ఒక పెద్ద వ్యాపార సంస్థ అధిపతి, కోట్లు వ్యాపారం చేస్తున్నారు, లేదా రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి విశేష పరిహారాలు వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలామంది కర్మను వాళ్ళు మోయాల్సి వస్తుంది. ఒక 1000 మంది పనిచేసే ఒక వ్యాపార సంస్థ యజమాని అనుకోండి, ఈ 1000 మందిని ఆయన పోషించాలి అంటే చాలా అపారమైన శక్తి కావాలి. ఆయనకి కేవలం నవగ్రహాల శక్తి ఆయన సరిపోదు. వాళ్ళకి ఇంకా వేరే దేవతలు, చండి అమ్మవార, రాజశ్యామల, వారాహీన, ఇలాంటివి ఆ అవసరాన్ని బట్టి చేసుకోవాలి. మనలాంటి వాళ్ళకి నవగ్రహాలు సరిపోతుంది. ఆ సందర్భాన్ని బట్టి కొన్ని విశేష పూజలు కూడా అవసరం అవుతాయి. ఈ భావనలో మనం చేస్తున్న పరిహార ప్రక్రియలు ఏ రకంగా చేస్తున్నామంటే, సంవత్సర దీక్ష ఎవరికైనా కానీ ఇందులో పాల్గొనే సంవత్సర దీక్ష కనీసం ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖు రాశి ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేస్తాను నేను. మళ్ళీ 16వ తారీఖు రాశి ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేస్తాను. ప్రతి నెల 2 సార్లు పరిహారాలు చేస్తాము. ఏం పరిహారం చేస్తాము, 1వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో 1 రోజు, 15వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో 1 రోజు, అంటే నెలకి 2 సార్లు నవగ్రహాల హోమం చేస్తాము. ఇందులో పాల్గొనే అందరికీ శ్రేయస్సు కోరుతో నవగ్రహాల హోమం చేస్తాము. సంపూర్ణంగా 20 నక్షత్రాలకి నక్షత్రేష్ఠి హోమం జరుగుతుంది. చేసిన తర్వాత ఆయా సందర్భాల్లో, ఇప్పుడు వైశాఖ మాసం చేసాము, వైశాఖ మాసంలో అక్షతృతీయ, లక్ష్మీనరసింహస్వామి, ఆ స్వామివారి హోమం కూడా జరుగుతుంది దీంతో పాటుగా. అలా ఆయా నెలల్లో వచ్చి విశేష పర్వదినాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి హోమాలు కూడా ఆ 1 రోజు జరుగుతాయి. అంటే నెలకి 2 సార్లు, సంవత్సరంకి 24 సార్లు. ఇవే కాకుండా మన రాశి ఫలితాలు చెప్తాం కదా,
దాంట్లో 27 నక్షత్రాలకు సంబంధించి పరిహార ప్రక్రియలు చెప్తాను. కొన్నిటి పరిహారాలు ఉంటాయి, కొన్నిటి పరిహారం అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అవసరం లేని దానికి లేదు, చెయ్యాలి అని చెప్పిన దానికి ఆ పరిహార ప్రక్రియ కూడా ఇక్కడ చేస్తాము. ఉదాహరణకి వడుగ భైరవ మంత్రం హోమం చేసుకోండి అని చెప్పామనుకోండి, వడుగ భైరవ మంత్రం హోమం ఇక్కడ మేము చేస్తాము. దుర్గా కవచం చదువుకోండి అని చెప్పామనుకోండి, దుర్గాదేవి మూలమంత్రం హోమం చేస్తాం. సర్వేశ్వర కవచం చదువుకోండి అని చెప్పామనుకోండి, పరిహారం మీరు చేసుకుని సర్వ కవచం, మేము చేసి సర్వేశ్వర మూలమంత్ర హోమం. ఎందుకంటే ఆ ఉపదేశాలు అవన్నీ మాకు ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము చేస్తాం. ఇలా ఉపదేశం తీసి చేసిన ప్రక్రియలు ఏవైతుంటాయో అవన్నీ మేము చేస్తాము. ఇది 1 సంవత్సరం పాటు ఉంటుంది. చెప్పాను కదా, ఈ 24 హోమాలతో పాటుగా మన పీఠంలో ప్రధాన దేవత ఎవరు? లలితాదేవి. చెప్పాను కదా, ప్రతిరోజు అమ్మవారికి పూజ జరుగుతుంది, నిత్య పూజ జరుగుతుంది. అంటే ఒకసారి ఈ పూజలు మీరు పాల్గొంటే అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు మీ శ్రేయస్సు కోరుతో మన పీఠంలో నిత్య పూజ జరుగుతుంది. సంవత్సరంలో 24 సార్లు హోమాలు జరుగుతాయి. నవగ్రహ నక్షత్ర హోమాలు, ఆయా నెలలో వచ్చే ప్రధాన ప్రత్యేక హోమాలు, తర్వాత ఈ పరిహారాలు చెప్పే హోమాలు. ఈ దీక్షా విధానం విధి విధానాలు ఎలాగుంటాయి అంటే, మీరు ఎప్పుడైనా ఈ పూజలో పాల్గొనవచ్చు. కేవలం ఈ ఏప్రిల్లోనూ మేలోనూ పాల్గొనాలి అలాగేమీ లేదు. మీరు ఎప్పుడు పాల్గొన్నా అక్కడి నుంచి 1 సంవత్సరం. ఉదాహరణ, మీరు మే 10వ తారీఖున మీరు దీనికి సంబంధించి దక్షిణ చెల్లించారు. మీరు మే 16వ తారీఖు వస్తుంది కదా పూజ ఉంటుంది. 16వ తారీఖు తర్వాత పరిహారాలు ఉంటాయి కదా, నెలకు 2 సార్లు. ఇది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇది 1 నెల 2 నెలలు 1 సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల పాటు సాగుతుంది, నిరంతరంగా సాగే ప్రక్రియ. మీరు ఎప్పుడు జాయిన్ అయినా తర్వాత జరిగే పూజలో మీ గోత్రనామాలు చెప్పి సంవత్సర దీక్షగా మీకోసం ముడుపు కడతాము. కట్టి మీ ప్రతినిధిగా ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ ముడుపుని అక్కడ ఉంచి, అంటే మీరు పాల్గొన్నట్టుగా, డైరెక్ట్గా పూజలో మీరు పాల్గొన్నట్టుగా ఆ హోమాలు పూజలను చేస్తాము. దీనికి సంబంధించి ప్రసాద వితరణ ఏమైనా ఉంటుందా ప్రశ్న ఉంటుంది. మొట్టమొదటిసారి హోమం చేసినప్పుడు ప్రసాదం పంపిస్తాం. అంటే పూజ సంవత్సర దీక్ష సంకల్పం చేస్తాం కదా, అప్పుడు జరిగే హోమ భస్మాన్ని, రక్షాసూత్రము, ప్రసాదం పంపిస్తాము. ఈ హోమంలో పాల్గొనడం కోసం మీరు ఏం చేయాలి అంటే, మీ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, మీ గోత్రము మాకు పంపించాలి. దీనికి కొంత రుసుము ఉంటుంది. దీనికి సంవత్సర దీక్షకి 3,650 రూపాయలు పూజా రుసుము. అంటే 365 రోజులు పూజ జరుగుతుంది కాబట్టి రోజు 10 రూపాయలు అనుకోండి పూజా దక్షిణ. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దీంతో పాటుగా మీరు మీ పేరు గోత్రంతో పాటుగా మీ పూర్తి పోస్టల్ అడ్రస్, ఇది ఇండియాలో అడ్రస్, వేరే దేశంగా అయితే ప్రసాదం పంపడం వీలు కాదు. ఇండియాలోని అడ్రస్ మీరు ఏదైనా పంపించవచ్చు. అడ్రస్ వింటే మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ఊరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ అండ్ ప్లేస్ ఇస్తే మేము సంకల్పం చెప్పడం కోసం ఏం సంకల్పం చెప్పాలో అవన్నీ డేటా చూసుకోవడం కోసం ఇవి ఉపయోగించుకుంటాం. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదనుకోండి, ఇబ్బంది లేదు. మీ పేరు తెలిస్తే జన్మ నక్షత్రము లేదా పేరుతోనే పూజ చేసుకోండి. మీ సమస్య మీరు చెప్పండి, ఇంకా మాకు ఈ సమస్య కోసం మేము పూజలో పాల్గొంటున్నాము అని చెబితే సంవత్సర దీక్షలో మీ సంకల్పం ఏందో ఆ సంకల్పం చెప్పి ముడుపు కట్టి పూజ ప్రారంభం చేస్తాము. ఎవరన్నా ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే, మీరు మేలో పూజలో జాయిన్ అయ్యారు, జూన్లోనో అక్టోబర్లో పెళ్ళి అయింది, వెంటనే మాకు తెలియపరచాలి. తెలియపరిస్తే మీ పెళ్ళికి ఇంటి పేరు గోత్రం మారిపోతుంది కదా, మారిపోయినప్పుడు కొత్త గోత్రంతో మళ్ళీ ముడుపు కట్టి మిగిలిన ఎన్ని నెలలు ఉంటాయో అన్ని నెలలు పూజ జరుగుతుంది. ఈ పూజా ప్రసాదంగా మీకు మొట్టమొదటి నెలలో హోమ భస్మము, రక్షాసూత్రము, ప్రసాదము, మీ జాతకచక్రం PDF కూడా పంపిస్తాము. మీకు ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది. మీరు దాని గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి అంటే వ్యక్తిగతంగా జాతక పరిశీలన అది వేరు. పూజలో పాల్గొనే వాళ్ళకి జాతక చక్రం పంపడం ఉంది, అది ఉచితమైన సేవ. అది దీంతో పాటుగా మీ జాతక చక్రం కంప్లీట్గా ఒక ప్రింట్అవుట్ పంపిస్తాం మీకు మీ పోస్టల్ అడ్రస్కి. తర్వాత ఎవరికైనా ఈ పురుడు లాంటివి ఏమైనా ఆ సంవత్సరం మృతా సంవత్సరం ఎవరైనా చనిపోయినా ఉంటే అది మాకు తెలియపరచాలి. మాకు ఇబ్బందులు ఉన్నాము అని చెప్తే ఆ సమయంలో జరిగే పూజల్లో వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళ ముడుపు తీసి పక్కన పెట్టేసి, ప్రతినిధి పక్కన పెట్టేసి పూజ చేస్తాము. ఈ పూజలన్నీ ఎక్కడ జరుగుతాయి? హైదరాబాద్, మియాపూర్, బాజ్పల్లిలో సాయి అనురాగ్ కాలనీలో మన మహాకామేశ్వరి పీఠంలోనే జరుగుతాయి పూజలన్నీ. కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసి వేరే ప్లేసుల్లో చేసే ప్రయత్నం కూడా చేస్తాము. అంటే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో, కొన్ని క్షేత్రాల్లో ఇలా చేసే ప్రయత్నం కూడా చేయాలని ఆలోచన ఉంది.
ఆర్థిక వనరులు వెసులుబాటుని బట్టి అవన్నీ కూడా తగు సమయంలో నిర్ణయం తీసుకుంటాము. సాధ్యమైనంత వరకు వీటిని లైవ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ లైవ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ఫొటోస్ అన్ని తీసి వీడియోలు తీసి యూట్యూబ్లో కానీ యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది, వాటిల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ పూజ జరిగింది మీరు చూడడం జరుగుతుంది. పూజ ఎప్పుడు జరుగుతుంది? ప్రతి వీడియోలో అంటే ప్రతి 1వ తారీఖు వీడియోలు 15వ తారీఖు వీడియోలు వస్తాయి కదా, ఆ 12 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను మళ్ళీ వీటి గురించి. ఈ నెలలో చేసే పరిహారాలు అంటే 15 రోజుల్లో చేసే పరిహారాలు, 20 నక్షత్రాల వాళ్ళకి ఈ పరిహారాలు చెప్పడం జరిగింది అని చెప్పి ఏ సమయంలో హోమం చేస్తాము డేటు టైము కూడా చెప్తాను. ఆ టైంలో మీరు లైవ్లో మీరు చూడొచ్చు. మీరేం చేయాలి? ప్రశ్న: మీరు వీలైనంత వరకు ఈ పూజ జరుగుతున్న సమయంలో స్నానం చేసి శుచిగా ఉండండి. వీరే దేవుడి దగ్గర దీపం పెట్టుకోండి. పెట్టుకుని మీరు పూజలో పాల్గొంటున్న భావనలో మీరు ఉండండి, ఉంటే మంచిది. ఒకవేళ ఆఫీసు రీత్యా వీలు కాదు, నైట్ షిఫ్ట్ చేశారు, నేను పడుకోవాలి, నాకు వీలు కాదు, పర్వాలేదు. నేను సంవత్సర దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిబంధకాలు ఉండవు. సద్యస్కాలం ఒకే రోజు చేసే వాటిల్లో ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఈ సంవత్సర దీక్ష అన్నప్పుడు కొన్ని ఆగమశాస్త్ర నియమాలు, ఆలయ నియమాలు ఇలాంటివన్నీ పరిశీలించి ఈ సంవత్సర దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ సంవత్సరం పాటు మీ గోత్రంలో పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరం అయిన తర్వాత మీరు కోరుకుంటే కంటిన్యూ అవుతుంది, దాని తగిన రుసుము చెల్లిస్తే, లేకపోతే అక్కడితో మీ పూజ పూర్తి అయిపోతుంది. ఇది అవిచ్ఛిన్నంగా కొన్ని సంవత్సరాల పాటు చేయాలని ప్లాన్ మాది. ఎందుకంటే నవగ్రహాలు అందరికి కూడా అనుగ్రహం వల్ల ఏ పనిలో పూర్తవుతుంది. నవగ్రహాలు దాటి వెళ్ళడం అనేది చాలా బలవత్తరమైన యోగాలు ఉంటే కొన్ని ప్రత్యేక ప్రక్రియలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జాతకంలో 2 వివాహ యోగం ఉంది, అప్పుడు కుజగ్రహం శుక్రగ్రహం జపంతో పాటుగా కొన్ని ప్రక్రియలు చేయాల్సి వస్తుంది. అవన్నీ వేరే ఉంటాయి. ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ సంవత్సర పరిహారం అనేది కేవలం 24 రోజులు హోమము, అంటే సంవత్సరం మొత్తం నెలకి 2 సార్లు 24 హోమాలు, 360 రోజులు నిత్య పూజ మాత్రమే. మన పీఠంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఏవి? కార్తీక మాసం అభిషేకాలు, ఈ గ్రహణ పరిహారాలు, గ్రహాలు రాసులు మారే సమయం జరిగే పరిహారాలు, అలాగే ఈ రాజశ్యామల, మాతంగి, వారాహి నవరాత్రులు ఇవన్నీ జరుగుతాయి. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళకు దీనిలో కవర్ అవ్వవు, అవి వేరు. ఇది వార్షిక పూజ, ఓ సంవత్సరం పాటు జరిగేటువంటి పూజ. దీంట్లో కేవలం 24 హోమాలు, 300 రోజులు పీఠంలో జరిగిన నిత్య పూజ మాత్రమే. ఇది గుర్తించాలి. రాజశ్యామ నవరాత్రుల పూజలు మీ గోత్రామంతో జరగవు, అది వేరు, అది సెపరేట్. ఆ పూజ, ఆ దీక్షా విధానాలు దాన్ని సెపరేట్గా ఉంటాయి. ఇది గుర్తించండి. ఎవరికి ఆసక్తి ఉన్నట్లయితే ఈ స్క్రీన్లో ఉన్న ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. సంప్రదిస్తే ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. 3650 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు, మీ గోత్రము, పేరు, మీ పూర్తి చిరునామా అందుబాటులో ఉంటే మీకు దొరికితే, అంటే కొంత పెద్దవాళ్ళకు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ టైమ్స్ ఉండవు, మీ పుట్టిన డేటు, టైము, పుట్టిన ఊరు, మీ సమస్య, ఇదే నెంబరు వాట్సాప్ చేయండి. ఇది నెంబరు ఫోన్ పనిచేయదు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. ఇంకెలాంటి మెసేజ్లు మీరు చేయవద్దు. కేవలం పూజలో పాల్గొనడం కోసం మాత్రమే ఈ నెంబరు. ఇంకెటువంటి ఉత్తర పిచ్చుత్తరాలు దీంట్లో జరగవు. వ్యక్తిగత జాతక పరిశీలన ఉందా, వ్యక్తిగత కన్సల్టేషన్ ఉంటే నాకు రెగ్యులర్గా నా టారో రీడింగ్లో పెట్టినప్పుడు వాటిల్లో ఇచ్చే నెంబర్లు ఫోన్ చేయాలి, వాటితో మాట్లాడాలి. వ్యక్తిగత జాతక పరిశీలనకి ఇది కేవలం పూజ కోసం మాత్రమే, ఈ సంవత్సర పరిహారాల కోసం మాత్రమే వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి ఫోన్ కాల్స్ దీంట్లో లిఫ్ట్ చేయము మేము. అసలు ఫోన్ ఉండదు, దానికి వాట్సాప్ ఉంటుంది అంతే దాంట్లో. ఇది గుర్తించండి. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ అవకాశం వినియోగించుకోండి. నవగ్రహాల అనుగ్రహం పొంది సకల కార్యసిద్ధి పొందండి. పూర్తిగా వైదిక విధానంలో ఎటువంటి వామాచార సాధనలు కాకుండా పూర్తిగా వైదిక విధానంలో మాత్రమే ఈ నవగ్రహ క్రతువు జరుగుతుంది. నక్షత్రేష్టి, నవగ్రహ క్రతువు, ప్రత్యేక పరిహారాలు ఇవన్నీ కూడా పూర్తి దక్షిణాచారం, అంటే సామాన్య గృహస్థులు ఇంట్లో చేసుకునే విధానాలను జరుగుతాయి. ఇది మీరు గుర్తించాలి. శుభం భూయాత్.